మిగతా అంశాలు మూడిట్లో అన్ని అధ్వానంగా ఉన్నప్పుడు మీకు చాలా మార్కులు చాలా కష్టం. అందుకని 10 మార్కులు లెక్కేసుకుంటే 2 కంటే ఎక్కువ చాలా కష్టం ఓకే. నిజాయితీగా చెప్పి. ఎందుకంటే పరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదు, బట్టన్ నొక్కటం మాత్రమే కాదు. చట్టబద్ధ పాలన గురించి అవగాహన లేదు, పెట్టుబడులను గురించి లేదు, ఆర్థికాభివృద్ధిని గురించి లేదు. పరిపాలనా యంత్రాంగాన్ని సౌష్ఠవంగా, సమర్థంగా, సమగ్రంగా నడిపి వాళ్ళని డెలిగేట్ చేసి వాళ్ళ నుంచి ఫలితాలు తీసుకొచ్చేటువంటి సామర్థ్యము, సంకల్పము లేదు, ఒక దూరదృష్టి లేదు. కేవలం తాత్కాలికమైన ఓట్లు, తాత్కాలికమైన తాయిలాలు, సరే వాళ్ళ రాజకీయ అవసరాలను కాపాడుకోవటం, వ్యక్తిగతంగా తినేవాడు తింటాం, అది తప్ప ఇంకోటి లేకుండా పోయినప్పుడు 2 కంటే ఎక్కువ వేయడం చాలా కష్టం. ఫైనల్ సార్, ఫైనల్ ఒక్క క్వశ్చన్, ఇది నేను వైండప్ చేస్తాను. చాలా మందికి ఈ క్వశ్చన్ అడగమని నాకు దాని నుంచి పంపిస్తున్నారు చాలా మంది. ఈ 5 ఏళ్లలో సరే మనుషులు అన్నాక రకరకాల ఆలోచనలు, ధోరణులు ఉంటాయి. కాలక్రమేణా మనం మారచ్చు, మారకపోవచ్చు. మీరు ఇంత సడన్ గా అభిప్రాయాల్ని మార్చుకున్నారు, ఏదైనా కారణం ఉందా? గతంలో మరి ఇదే పాలన విషయంలో కొన్నిసార్లు మీరు కొంత పొగడ్తలు చేశారు, ఇప్పుడు ఇలా అన్నారు అని అంటున్నారు. కారణం ఏంటి? అంటే కాలక్రమేణా తప్పని తెలుసుకున్నారా? విజయ, మంచి ప్రశ్న. ఏనాడు అభిప్రాయం మార్చుకోలే, వింటల్లా జనం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, సంక్షేమాన్ని సమర్థంగా అమలు చేస్తున్నారు, కానీ సంక్షేమం పరిపాలన కాదు. ముఖ్యమంత్రి సమక్షంలో ఒక సభ ప్రసంగిస్తున్నప్పుడు కూడా చాలా మంది వాడు చెప్పుకున్నారు, బయట వాళ్ళు అనుకున్నారు, నేను ఏదో పార్టీలో చేరాలని చెప్పిన. ఏం లేదు, అది ఒక సహకార సంఘాల సభ. నేను ఆ సహకార సంస్థలో అద్భుతంగా పనిచేశాను. నాకు సహకార సంఘం 97 రాజ్యాంగ సభ నేను తీసుకొచ్చాను ఈ దేశంలో సహకార సంఘ స్వయం ప్రతిపత్తి కోసం. వాళ్ళు ప్రేమతో పిలిచారు. ఆ సమావేశంలో కూడా చెప్పాను, సహకార సంఘాల స్వయం ప్రతిపత్తిని కాపాడాలి, ప్రభుత్వ జోక్యం ఉండకూడదు, పరిపాలన అని చెప్పంటే కేవలం తాయిలాలు ఇవ్వటం కాదు, అభివృద్ధి సాగించాలి, పెట్టుబడులు కావాలి, దీర్ఘకాల దృక్పథం కావాలి ఆనాడు చెప్పాను. కానీ మనం వినాం. మనం ఏంటంటే మన సమాజంలో గుడ్డెద్దు చేలబడ్డట్టు కాదు, పులంటి తోక దున్నపోతే దూడను కట్టేయడం. నేను ఏనాడు కూడా అద్భుతం అని చెప్పలా, మంచి సంక్షేమం సమర్థంగా అమలు చేస్తున్నారు, అప్పుడు ఇప్పుడు చెప్తున్నాను. ఆరోగ్యాన్ని గురించి కొంత ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రయత్నం ఫలించదు, సంకల్పం మంచిది అని చెప్పాను. ఆ సంకల్పం అన్న మాట వింటున్నారు, ఆ ప్రయత్నం ఫలించదు, ఇలా ఖర్చు చేస్తుందని చెప్పిన మాట వింటలా. ఎన్నోసార్లు రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రస్తావించాను. ఇంకే రకంగా మాట్లాడినా కూడా చెవికెక్కదేమో, కనీసం రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా విషయం అర్థమవుతుందని చెప్పాను. ఎందుకని ఆయన సంక్షేమాన్ని, అభివృద్ధిని సమన్వయం చేశారు. ఈ మాట కొన్ని 100 సార్లు నేను టీవీల్లో కానీ, పత్రికల్లో కానీ, బహిరంగానే చెప్పాను, కొన్ని 100 సార్లు. చెవికెక్కట్లా. ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను, మీరు చెప్పేవి చాలా సునిశ్చితంగా, సూక్ష్మంగా, ప్రజలు చాలా చక్కగా వింటారు. మీరు 10 మార్కులకి 2 మార్కులే జగన్ గారు పాలన వేశారు, ఎందుకు ఏంటి చెప్పారు. సో ఇక అల్టిమేట్ పబ్లిక్ డెసిషన్స్ ఏమిటి, ఎలా ఉంటాయి అనేది ఇంకా 35 రోజుల్లో తేలిపోతుంది. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తుండండి ABN. ఇక 35 రోజుల్లో మహాసంగ్రామం ఉన్న నేపథ్యంలో మరి ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, సంక్షేమ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పాలనపై జయప్రకాష్ నారాయణ గారు ఎందుకంత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఏపీలో ఉన్న పరిస్థితులపై ఆయనతో చర్చ